హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే మా పెళ్లి రోజు మార్నింగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ అయితే మా వారు నేను ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే మా ఇంట్లో దేవుడి గదిలో అయితే పూజ చేశానమాట దేవుడి దగ్గర. ఆ తర్వాత అత్తమ్మ మావయ్య దగ్గర, మా అమ్మ దగ్గర, మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నామన్నమాట మేము. అయితే ఈలోపు ఈ వీడియో చూసేయండి. ఈలోపు అయితే మా పెళ్ళి ఎలా జరిగింది, ఏంటి, మా పెళ్లి చూపులు ఏంటి అనేది అయితే నేను చెప్తానమాట. ఫస్ట్ అయితే మా వారి ఫోటో నాకు వాట్సాప్లో పంపించారనమాట. ఇల్లు ఎవరో రిలేటివ్స్కి మామూలుగా మ్యాచెస్ చూడమని పంపిస్తారు కదా, అలా పంపించారంట. అలా ఆ పిక్ అనేది నా దగ్గరకు వచ్చింది. తెలిసిన వాళ్ళ ద్వారాగా నాకు కూడా మ్యాచెస్ చూస్తుంటే మా వారి పిక్ అయితే నా దగ్గరకు వచ్చిందనమాట. ఆ తర్వాతకి ఒక 1 మంత్కి అలా మా వారి పిక్ నాకు పెట్టిన తర్వాత నా పిక్ కూడా వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళకి సెండ్ చేస్తారు. మా అత్తమ్మ వాళ్ళు మాకు దగ్గరే అని చెప్పాను కదా, మా వారి వాళ్ళ బాబాయ్ వాళ్ళకి పంపించారు. మావయ్య నన్ను చూడడానికి వచ్చారనమాట. మావయ్య ఒక్కడే వచ్చాడనమాట. చూసిన తర్వాతకి మా అత్తమ్మ వాళ్ళకి చెప్పారు, అమ్మాయి బాగుంది అని చెప్పి, మా నాన్నకైతే బాగుంటారు వాళ్ళిద్దరూ అని చెప్పారనమాట. అలా అయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఇలా ఫోటో పంపిన తర్వాత ఎవరు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఒక 1 మంత్ తర్వాత మామయ్య మాలేసుకున్నారంట పక్కనే, మా ఊరి పక్కనే. సో మా అత్తమ్మ ఏం చేశారు, అక్కడ వీడుముళ్ళకి వచ్చారు. నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చారంట మా అత్తమ్మ మామయ్య ఇద్దరు కలిసి. ఒకసారి మీరు చూడండి వదిన, అమ్మాయి బాగుంటుంది, మీరు ఒకసారి చూడండి మా అత్తమ్మకి చెప్తే సరే వెళ్దామనేసి అన్నారంట. నేను ఆ రోజు నాకు డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఎగ్జామ్స్కి వెళ్ళాను అనమాట. నేను లేను. సో నేను లేనని చెప్పిన తర్వాత అత్తమ్మ వెళ్ళిపోయారంట. అంటే అత్తమ్మ రాలేదు, జస్ట్ ఆ మావయ్య వచ్చి, అత్తమ్మ అంటే ఆ మావయ్య వాళ్ళ ఊరు నుండి మా ఊరికి వస్తేనే ఇక్కడికి రాగలరు అనమాట. సో అక్కడ సెంటర్లో ఉండి మావయ్యని పంపించారు, అమ్మాయి ఇంటి దగ్గర ఉందో లేదో చూడమని. సో నేను లేనని చెప్పేసరికి మావయ్య లేదు తను ఎగ్జామ్కి వెళ్ళిందంటే అని అత్తమ్మ చెప్తే ఇంకా వెళ్ళారంట. దర్శనం అంతా జరిగినా కానీ మా వారికి నా పిక్ చూడలేదంట. తర్వాతకి మా వారికి నా పిక్ చూపించిన తర్వాత ఓకే నాకు మాట్లాడండి అమ్మాయి బాగుందనేసి మా వారు అన్నారంట. ఇక అన్న తర్వాతకి ఒకరోజు మా అత్తమ్మ మావయ్య మా వారి వాళ్ళ పిన్ని బాబాయి నలుగురు కలిసి మా ఇంటికి వచ్చారు ఒకరోజు నన్ను చూడటానికి. వాళ్ళు వచ్చి చూసి వచ్చారనమాట. వచ్చి ఒక 10 days కల్లా ఓకే మీరు కూడా రండి మా ఇల్లు, మా అబ్బాయిని చూద్దరు కానీ అనేసి అయితే అన్నారనమాట. అప్పటికి నేను మా వారిని రియల్గా అయితే చూడలేదు, ఓన్లీ పిక్కే చూశాను, అది ఒక ఫోటోవి చూశాను. ఇక అన్న తర్వాతకి మా అమ్మ, మా మామయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అయితే అందరైతే ఒక 10-12 మెంబర్స్ అయితే వచ్చారనమాట. ఇందులో వండర్ ఏంటంటే వాళ్ళందరూ మా వారిని చూశారు, నేను మాత్రమే చూడలేదు. ఇక అందరూ కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటే ఓకే మీకు అమ్మాయి నచ్చింది, మాకు అబ్బాయి నచ్చాడు, ఇక నెక్స్ట్ మామూలుగా మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుతుంటే మా మామయ్య అన్నారంటే మరి మా అమ్మాయి చూసింది అబ్బాయిని అంటే లేదు చూడలేదు అని అంటే మిగతా వాళ్ళు అన్నారంట ఏం కాదులే వీళ్ళ ఫోటో చూసింది కదా, ఇక ఫోటోలో ఉన్నట్టు ఉంటారంటగా. మా మామయ్య లేదు వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు డైరెక్ట్గా చూసుకోవాలి, చూసుకున్న తర్వాతే మాట్లాడాలి ఏదైనా. ఇప్పుడు మనం మాట్లాడి మళ్ళీ వాళ్ళకి డైరెక్ట్గా చూసుకున్నప్పుడు ఇంకేదైనా ఫీలింగ్ వస్తే మళ్ళీ ఎలా ఇబ్బంది అవుతుంది కదా అనేసి అన్నారంట. సరే మరి మీరు వెళ్ళండి మేము వస్తామని చెప్పేసి మా వాళ్ళు ఏం చేశారు, మా అత్తమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ కూడా, మా అత్తయ్య వాళ్ళందరూ, మా మామయ్య వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసారనమాట. అక్కడ వీళ్ళు అన్నారంటే మీరు వెళ్ళండి మేము ఇంకొక 1 hourలో మీ ఇంటికి వస్తాం, మరి అక్కడే మాట్లాడదాం అనేసి అన్నారు. స్వీట్ అవన్నీ తీసుకొచ్చే లోపల మా వారు, మా అత్తమ్మ వాళ్ళు, ఇంకా మా వారి రిలేషన్స్ అందరూ కూడా వచ్చేసారనమాట. మా పిన్ని అయితే నన్ను పిలిచి రా కిటికీలో ఉండి చూపిస్తా నీకు అని అంది. అమ్మ వద్దు నాకు భయం వేస్తుంది అన్నాను. ఏం కాదు చూడలేదన్నమాట పిన్ని దగ్గరికి. ఆ తర్వాతకైతే టీ పెట్టిన తర్వాత అయితే నన్ను టీ టానికి అయితే మా వారి అయితే వెళ్ళాను.